పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ పరిధిలోని సౌరిపురం గ్రామానికి చెందిన మల్లవల్లి విశాలి హత్య కేసును ఏలూరు 3 టౌన్ పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో సౌరిపురం గ్రామానికి చెందిన దర్శన ఫ్రాన్సిస్ సౌరి అనే నిందితుడు పోలవరం కాలువ గట్టు వద్ద విశాలిని హత్య చేసి ఖననం చేశాడు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడు సౌరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏలూరులోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాంబాబును జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ అభినందించారు. అందరికీ నమస్కారం. గత నెల 18వ తారీఖు నాడు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వట్లూరు గ్రామ పంచాయతీ సౌరిపురంలో ఉన్న ఒక మల్లవల్లి విశాలి అనే ఆవిడ తన పుట్టింటికి గుడివాడ వెళ్తున్నానని చెప్పి వెళ్తాం. కానీ భర్త ఫోన్ చేసి అక్కడికి వచ్చిన దానికి అనుకుంటే రాకపోయే తలకి 19వ తారీఖు రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య విశాలి గుడివాడ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కనపడలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసులో దర్యాప్తులో భాగంగా ఆవిడ యొక్క ఫోన్ అప్పట్లో ఆన్లో ఉండటం, కొన్ని ఏరియాల్లో కనపడడంతో ఈ టీముని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీము గుడివాడ, తిరుపతి, అదేవిధంగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ అమ్మాయి కోసం అన్వేషిస్తూ జరిగింది. అదేవిధంగా ఈ కాల్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కాల్ డీటెయిల్స్లో భాగంగా అదే ఊరికి చెందినటువంటి ఈ యొక్క ఫ్రాన్సిస్ సౌరి అనే అతను తోటి కాంటాక్ట్ ఉండటం గమనించాం. ఎవరి ఫ్రాన్సిస్ సౌరి అని చూడగా ఇతను అదే గ్రామం చెంది పాల వ్యాపారం చేసుకుంటూ కొంత డబ్బు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చడం, పాలు పోయటం ఇలాంటివి జరుగుతుందని తెలిసింది. తర్వాత అతని గురించి విచారించి చూస్తే అతను ఎప్పుడైతే మేము ఇతను మీద అనుమానంతో తిరుగుతా అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ నిన్నటి రోజు వచ్చిన సమాచారం మేరగా అతన్ని పట్టుకొని జరిగింది. పట్టుకున్న తర్వాత నిన్నటి రోజున అతన్ని దర్యాప్తు చేయగా దర్యాప్తులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తను ఈ అమ్మాయి విశాలికి గతంలో డబ్బులు అప్పించినట్టు, అదేవిధంగా అడపాదడప ఆమె డబ్బులు అడిగినప్పుడు ఇస్తూ పాలు పోస్తున్నప్పుడు ఆమెతోటి పరిచయం ఏర్పడినట్లు, ఆ పరిచయం నెమ్మదిగా వివాహేతర సంబంధం కింద ఏర్పడినట్టుగా చెప్పాడు. అయితే ఈ సదర్ ఫ్రాన్సిస్ అతనితో పాటు ఇంకా వేరే వాళ్ళతో కూడా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అని అనుమానం కలిగింది. ఈ అనుమానం కలగడానికి కారణం ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి ఈ ఫ్రాన్సిస్ని అవాయిడ్ చేయటం, నాకు పిల్లలు ఉన్నారు ఇంకా నాతోటి మనం ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి ఎప్పుడైతే అమ్మాయి చెప్పడంతో ఈ అమ్మాయి పైన కక్ష పెంచుకొని వేరే అతనితోనో మాట్లాడుతుందేమనేసి అనుమానంతో అతను ఆ అమ్మాయి వాళ్ళకి తెలిసిన బంధువులు వీళ్ళతో ఫోన్లో మాట్లాడటం చూసి ఆ అమ్మాయిని ఫోన్ నాగ్గా చూసి ఇతనితో మాట్లాడుతున్నాడని నిర్ధారించుకొని ఇతను ఈ అమ్మాయిని ఎలా అయినా అంతమొందించేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా ముందు రోజే వెళ్ళి ఈ పల్లెర్లమూడి గ్రామంలో ఎవరికీ కనపడని ఏరియా పోలవరం కట్టుపోయినటువంటి ఈ నిర్జీవమైన ప్రదేశంలోకి రెక్కీ చేసుకొని తర్వాత 18వ తారీఖు ఈ లోపల ఈ అమ్మాయి కొంత డబ్బులు వాళ్ళ బంధువులకు అప్పు కావాలని అంటే ఇస్తాను రమ్మని చెప్పి గతంలో అడిగి ఉన్న దాని మీద ఇస్తాను డబ్బులు అని చెప్పి మాయమాటలు చెప్పి హనుమాన్ జంక్షన్ రమ్మని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి 18వ తారీఖు నాడు పుట్టింటికి వెళ్తున్నానని చెప్తూ హనుమాన్ జంక్షన్కు రాగా ఇతను తన బండితో వెయిట్ చేసి ఆ అమ్మాయి రాగానే ఆ అమ్మాయిని బండి ఎక్కించుకొని ముందే పథకం ప్రకారం అమ్మాయిని తీసుకొని ఈ యొక్క పల్లెర్లమూడిలోని ఈ పోలవరం కెనాల్ గట్టు నిర్జీవన ప్రదేశంలోకి ప్రవేశపెట్టి అక్కడ అమ్మాయి పైన గొంతు నిలివి చున్నీతోటి మొత్తం స్ట్రాంగులేట్ చేసి అమ్మాయిని చంపి ఇంకా చావలేదని నిర్ణయించుకొని అక్కడ ఉన్న రాయితో కూడా కొట్టి చంపి అక్కడ పడేసి వదిలేసి వచ్చాడు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇలా పోలీసులు కేసు అయిన తర్వాత ఈ శవం గురించి అక్కడ నన్ను వచ్చిద్దేమో అని చెప్పి వెళ్ళి అక్కడే ఒక పొలుగు పార తీసుకెళ్ళి అక్కడ గొయ్యితోవి ఆ అమ్మాయిని గొయ్యిలో పూర్తి చేసేసి పైన కంపేస్ వేసి వచ్చేసాడు. అప్పటి నుంచి తెలివైన పనిగా ఏంటంటే ఈ అమ్మాయి ఫోన్ని తీసుకొని ఆన్ చేసి మధ్యలో గుడివాడలో కొన్ని రోజులు, అలానే తిరుపతిలో కొన్ని రోజులు, అలానే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని రోజులు ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాడు. అలా పోలీసు వారిని డైవర్ట్ చేయడం, ఈ టీములన్నీ కూడా తిరుగుతున్న తర్వాత పూర్తిగా ఎప్పుడైతే కాల్ డీటెయిల్స్ రావడంతో అనుమానం ఇతని మీదకు మళ్ళిందో తప్పించుకోవడం తిరగటం మొదలుపెట్టాడు. కాబట్టి నిన్నటి రోజునాడు అతన్ని ఏలూరు 3 టౌన్ సీఏ గారు వారి సిబ్బంది రాంబాబు, అప్పారావు గారు కొంతమంది కలిసి మన కానిస్టేబుల్ సహకారంతో అతన్ని
పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా అతను ఈ కేసులోని అన్ని విషయాలు తెలియపరిచాడు. నూజివీడు తహసీల్దార్ గారి సమక్షంలో ఈ అమ్మాయిని తీసి పంచనామా చేసి అన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫిజికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి క్రూస్ టీము, ఫారెన్సిక్స్ టీమ్ తోటి వచ్చి అన్ని ఆధారాలు సేకరించి ఈ రోజు నాడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ఈ మధ్యకాలంలో స్విగ్గీ, జొమాటో, తర్వాత ఈ బ్లింకిట్ ఇలాంటి కొంతమంది ఈ సప్లై చేసే వ్యక్తులు, అదేవిధంగా కొంతమంది ఇలా పాల వ్యాపారము మరియు వడ్డీ వ్యాపారస్తులుగా తిరుగుతూ కొంతమంది అమాయకులైనటువంటి ఆడవాళ్లతోటి, అది వివాహతులు కానీ వివాహం కాని వ్యక్తులతోటి నెమ్మదిగా సంబంధాలు పెంచుకోవటం, వారి మాయమాటలు చెప్పి ఈ విధంగా వాళ్ళని కొంతమంది బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు, డబ్బులు పట్టుకుపోవటం, కొంతమంది హత్యలు చేయడం జరుగుతుంది. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిందిగా అందరికీ చెప్తున్నాం. దయచేసి ఇలాంటి వివాహేతర సంబంధాలు కానీ లేకపోతే ఇలాంటి పరిచయం లేని వ్యక్తులతోటి ఫోన్ సంభాషణలు సాగించొద్దని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.